Hey guys, once again welcome to Vibes with Mickey యూట్యూబ్ ఛానల్. సో హాయ్ గైస్, ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇండియన్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమేమి బుక్స్ చదువుతారు, ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తారో మనకు అందరికీ తెలిసింది. అండ్ కొందరికి తెలియని కొన్ని బుక్స్ అంటూ ఉన్నాయి, లైక్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ. అలాంటి దాంట్లో నేను ఇండియన్ పాలిటీ బుక్ చేశాను. అండ్ దాని అన్బాక్సింగ్ ఇప్పుడు మనం చూద్దాం. అలాగే నేను ఒక జాబ్ ఆస్పిరెంట్ని. నేను కూడా తెలంగాణలో గ్రూప్ 1 జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. సో దానికోసం నేను ఒక లక్ష్మీకాంత్ సార్ గారిది ఇండియన్ పాలిటీ బుక్ చేశాను. ఆ బుక్ అన్బాక్సింగ్ ఇప్పుడు చేద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్లిప్కార్ట్లో బుక్ చేశా. ఆ ప్యాకింగ్ ఈ టైప్లో వచ్చింది. ఈ ప్యాకింగ్ ఇప్పుడు ఓపెన్ చేసేసి మనము దీని లోపల బుక్ ఎలా ఉంటుంది ఏం కదా మొత్తం వీడియో ఒకసారి చూసుకున్నాం మనమైతే. ఇదైతే నేను ఓపెన్ చేసా, అంటే మనకు ఆత్రం ఎక్కువ, మనం అది వచ్చినప్పుడు ఓపెన్ చేసేసాను. ఇప్పుడు అన్బాక్సింగ్ కాబట్టి నేను ఇంకొకసారి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నా. ప్యాకింగ్ అయితే వీళ్ళు చాలా బాగా ఇచ్చారు. ఫ్లిప్కార్ట్కి అయితే రేటింగ్ 4 ఇవ్వచ్చు ఈ ప్యాకింగ్లో. అండ్ బుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. భారత రాజకీయ వ్యవస్థ. ఈ బుక్ కొనాలని నేను 1 మంత్ నుంచి నా అమౌంట్ సేవ్ చేసుకున్నాను. మా మమ్మీ నాకు ఇచ్చేదే డైలీ 30 రూపీస్. ఆ 30 రూపీస్లో 10 20 సేవ్ చేసుకుంటూ ఈరోజు ఈ బుక్ కొనుక్కున్నా. ఈ బుక్ని చూసిన తర్వాత మీరు చూసుంటారు నా కళ్ళలో ఎంత హ్యాపీనెస్తో ఉన్నాయో. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఫ్రెండ్స్, ఒక బుక్ చదవాలని. నాకంటూ ఈ బుక్ చదవాలి, ఇదే నా కోరిక. ఈ బుక్ చదువుతున్నంతసేపు నేను ఈ బుక్ ఇంతకుముందే చదివా. మన తాండూరు లైబ్రరీ ఉంది. తాండూరులో పలకడానికి రాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తాండూరులో మన జ్యుడిషియల్ కోర్ట్ పక్కన లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ ఈవినింగ్ 6 to నైట్ 8 వరకు నేను అక్కడికి వెళ్ళి ఈ బుక్ చదువుతూ కూర్చున్నా. అండ్ ఈ బుక్ చదివే మూమెంట్లో ఎంత డెప్త్ ఉందంటే మనం చదువుకుంటూ కూర్చుంటాం, మనకు టైం అసలు తెలియదు. అలాంటిది ఈ బుక్ లక్ష్మీకాంత్ సార్ ఒక్కొక్క వర్డు ఎంత ఎక్స్ప్లెనేషన్తో రాశారంటే ఈ దాంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, అండ్ ఒక చీఫ్ మినిస్టర్కి ఏ రైట్స్ ఉంటాయి, అండ్ ఒక ప్రధానమంత్రికి ఏ రైట్స్ ఉంటాయి, మన రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనకి ఏ రైట్స్ ఉంటాయి, ఏం కదా అన్నీ దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనము ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే సిన్సియర్గా ఈ బుక్ మనకు చాలా వస్తున్నాం. ఎంత అంటే మాటల్లో చెప్పలేము మనం అసలు. అలాంటివి మీరు ఒక జాబ్ కొట్టాలంటే ఈ బుక్ మెయిన్. ఎస్పెషల్లీ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 చదువుతున్నాం అంటే ఇండియన్ పాలిటిక్స్ నుంచి క్వశ్చన్స్ మినిమం 15 అన్నీ వస్తాయి. ఆ 15 ఈ బుక్లో నుంచి వస్తాయి. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి దాంట్లో నుంచి 27 క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇండియన్ పాలిటీ అంటే ఎలా ఉంటుంది కదా అనేది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి దీని ఒక వీడియో చూసుకుందాం మనమైతే. ఇంతవరకు వచ్చాక సబ్స్క్రైబ్ కొట్టకపోతే బాగోదు. నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ మీరు వచ్చి ఆశిస్తున్నా. ఒక చిన్న సబ్స్క్రైబ్ మీరు చేసేస్తే మేబీ ఫ్యూచర్లో ఈ బుక్ అన్బాక్సింగ్ చేసిన ఫస్ట్ వ్యక్తి నేనే కావచ్చు. ప్లీజ్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్. నా అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే చిన్న కామెంట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్. వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. సో ఇది అయితే మన ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ నుంచి ఇది ఒక యాప్ ఉందంట, స్టెప్స్ టు క్లెయిమ్ యాక్సెస్ అని. ఇది మన ఇంటర్ఫేస్. అండ్ చూస్తారు కదా, భారత రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ సార్. 7వ ఎడిషన్ ఉపోద్ఘాతం అంట. ఈ దాంట్లో కొన్ని చేంజెస్ అయ్యి 7th ఎడిషన్ వచ్చాయి. మనకు లాస్ట్ ఎడిషన్స్ కూడా దొరుకుతాయి, కానీ మెయిన్గా అంటే ఇదే మనకు. అండ్ మొదటి ఎడిషన్ లక్ష్మీకాంత్ సారు. ఈ దాంట్లో ఏముందంటే కొత్త అన్ని ఎగ్జామ్స్లోకి నుంచి, అండ్ మెయిన్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లోకి ఈ ఇండియన్ పాలిటీ నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయని చెప్తున్నారు సారు.
కృతజ్ఞతలు చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈయనకు సపోర్ట్ చేస్తారో, ఎవరు ఏం చేస్తారో అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసాక మనకు దీనిలోని పార్ట్స్ కనిపిస్తాయి మనకు. లైక్ భాగము, రాజ్యాంగ నిర్మాణము, చరిత్ర నేపథ్యం, రాజ్యాంగ రచన. అండ్ ఇక్కడ కాంగ్రెస్ నిపుణుల కమిటీ ఎప్పుడు వచ్చింది, రాజ్యాంగ భావన, రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, రాజ్యాంగ ప్రవేశిక. ఇక్కడ ఇట్లే యూనియన్ మరియు దాని భూభాగం, పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, లైక్ ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మౌలిక స్వరూపం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గైస్. దాంట్లో నుంచి ముఖ్యమంత్రి ఇస్తుంది, ఒక చీఫ్ మినిస్టర్ గురించి రైట్స్, అండ్ రాష్ట్ర మండలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. పట్టిక జాబితా, మళ్ళీ తాత్కాలిక ప్రభుత్వం, స్వతంత్ర భారతదేశంలో మొదటి కేబినెట్, భారత రాజ్యాంగ పరిషత్, సీట్ల కేటాయింపు, రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, ఈ టైప్లో ఇలాంటి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ చారిత్రక నేపథ్యం, మెయిన్గా దాంట్లో కంపెనీ పాలన, ఇలాంటివి చాలానే ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ నా యొక్క బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇండియన్ పాలిటీ మీకు అన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్లో చిన్న ఎక్స్ప్లెనేషన్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్క బిట్ నేను ఒక వీడియో క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇది నేను చదివిందే కాకుండా మీరు చదువుతూ నాతో కలిసి మనం ప్రిపేర్ అయినట్లయితే మీరు కలిసి జాబ్ కొట్టవచ్చు. అండ్ దాంట్లో కంపెనీ పాలన 1773 నుంచి 1858 వరకు నడుస్తుంది. ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు వచ్చి వాళ్ళు ఒక కంపెనీ పెట్టి మన దేశంలో పౌరసత్వం వాళ్ళు ఎలా పొందారు, అండ్ తర్వాత వాళ్ళు మన పైన రూల్ ఎలా చేశారు, అండ్ ఇంకొక చక్రవర్తి పాలన ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ నేను చదివి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. మీకు ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు కంటిన్యూ అని కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క బిట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాను. నేను ప్రిపేర్ అవుతాను, మీరు ప్రిపేర్ అవుదాం, ఇద్దరం కలిసి జాబ్ కొడదాం. ఇదే కదా చిన్న నాది ఒక బ్లాగ్. ఇది పెద్ద బ్లాగ్ ఏం కాదు. ఏంటంటే భారత రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇండియన్ పాలిటీ బుక్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియని వాళ్ళే ఎందరో ఉన్నారు. లైక్ నాలాగా అమౌంట్ కొన్ని సేవ్ చేసుకుంటూ బుక్ కొనాలని కొందరికి కోరిక ఉంటుంది, వాళ్ళు కొనలేరు. సో నేను కూడా మీలానే సేవ్ చేసుకుంటూ కొన్నా బుక్. అండ్ నేను చదివింది ఏముందో అది ఒక వీడియో రూపంలో చేసి మీకు వేసుకుంటే పార్ట్ వైజ్ అప్లోడ్ చేస్తే కొనని వాళ్ళు అంటుంటారు కదా, వాళ్ళకు ఇండియన్ పాలిటీలో ఏ బిట్స్ ఉంటాయో వాళ్ళకి ముందుగానే తెలుస్తాయి. అండ్ వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. సో చిన్నది, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై.